అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లేదు, మీరు దయచేసి నేను మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా. మీరు అక్కడ జాగాకాడికి పోండి, అక్కడ ఆ వాడలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. నేను జాగా వినిపోయినట్టు సీసీ కెమెరాలు చూడండి. ఆ జాగా వినిపోయినట్టు ఎవరినన్నా మీరు వాడోళ్ళని అడగండి. అందులో 10 మంది సెషన్ 10 మంది పేర్లు పెట్టించిండు. తొంట శ్రీరాజు అనేటోడు ఇంతకుముందు అట్రాసిటీ కేసు పెట్టినోడు మావి ఆయనండి. ఆయన మీద కూడా కౌంటర్ అట్రాసిటీ కేసు అయింది. నేను నిన్న హైదరాబాద్ హాస్పిటల్ పోతే నా ఫోన్ ట్రాక్ చేసి ఎస్ఐ గారు పట్టుకొచ్చి నన్ను స్టేషన్ వేసి నన్ను ఇచ్చేసి చేస్తూ నీ సంగతి చూస్తాను. ఇప్పటికీ చాలా భూములు కబ్జాలు చేసిన మాట నీ బాగున్నాయట, నువ్వు ఎట్లా బయటకు వస్తావు అని నన్ను చచ్చిపోతే వీళ్ళందరూ హైదరాబాద్. నేను హాస్పిటల్ పోయినా, నేను సాయంత్రం ఇంటికి పొద్దున హాస్పిటల్ పోతే నేను లాడ్జ్లో ఉంటే బట్టలు కొనుక్కున్నా. నేను హాస్పిటల్ కూడా చూడుతుంది. నేను హాస్పిటల్కి వచ్చి నేను రాసిన మా ఎస్ఐ గారు లాడ్జికి వచ్చి నన్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇలా తెల్లండి రాత్రి 12 గంటలకు వచ్చి లాడ్జికి తీసుకొచ్చి 4:30కు ఆ పోలీస్ స్టేషన్లో పడబెట్టి. ఈరోజు మా డాడీ లాస్ట్కి మెడిలైఫ్లో అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇదంతటికి ఏం లేదు, జస్ట్ ఒక భూమి కొడవ. ఆ భూమి మా డాడీది కాదు, మా డాడీ లేడు, అసలు ఏం జరగలేదు. అనవసరంగా మా డాడీ దేంట్లో దొరకట్లేదు అని కావాలని అక్కడ ఇందులో ట్రాక్ చేసి అసలు ఆ ఫీల్డ్ మీద కానీ మా డాడీ ఇప్పటిదాకా పోయింది లేదు. కాకపోతే అనవసరంగా మా డాడీ వెళ్ళిండు, కమిషనర్ గారు వచ్చిండు, ఇట్లా చేయవద్దంటే కమిషనర్ గారిని తిట్టిండు. అనవసరమైన క్యాస్ట్ ఇందులో తీసుకొచ్చి కేసు బలంగా పడడానికి అనవసరమైన క్యాస్ట్ ఇన్వాల్వ్ చేసి ఇప్పుడైనా స్టేషన్ దాకా తీసుకొచ్చారు. సరే అది ఒక్కటి కాదు, క్యాస్ట్ పక్కన పెడితే అనవసరంగా ఒక 4 ఇంకో కేసు పెట్టించి వాళ్ళందరినీ కుంటోడు అది ఇదని తిట్టిండు. అట్లా ఒక చంపేస్తా అని బెదిరిస్తా అని చెప్పి అట్లా ఒక ఫాల్స్ అలిగేషన్ వేసిరు. సరే ఈ 2 కేసులు ఏం జరుగుతాయో చూద్దాం అంటే ఎస్ఐ గారు వచ్చారు మా ఇంటికి నిన్న. ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి ఏం లేదు మేము తీసుకెళ్తాం బట్టిగానే ఫార్మాలిటీ అని చెప్పి తీసుకెళ్ళారు. ఇప్పటి వరకు ఆయన టార్చర్ చేసి ఆయనకి ఇప్పుడు హాస్పిటల్ నుండే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. 25 years నుంచి ఆయన తెలంగాణ కోసం ఎన్నిసార్లు జైలుకి పోయినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పోయినా మేము ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వలేదు. ఆయన ప్రొఫెషన్ ఈరోజు తెలంగాణ రావడానికి ఆయన కూడా ఒక రీజన్ అని చెప్పి మేము ఇప్పటికీ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. కాకపోతే ఈ రోజు ఆయన అనవసరమైన లేని దాంట్లో కబ్జా అని చెప్పి మా డాడీ ఉన్నట్టుగా చెప్పేసారు. నాకు ఇప్పటి వరకు కూడా కబ్జాతో నాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటే చేసుకోరు అని చెప్తే ఆయన ఎట్లా దొరకట్లేదు అని చెప్పి కావాలని ఆయన ట్రాక్ చేసి ఇప్పుడు నేను నిజంగా ఛాలెంజ్ చేస్తున్నా, మా డాడీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నా. ఈ కేసు వెనక ఎవరుంటారో మున్సిపల్ కమిషనర్ గారు రావాలి, అదే ఫీల్డ్ మీదకి వెళ్తాం. మరి ఆయన తిట్టినప్పుడు ఎవరో ఒకరు చూడాలి. మనం ఉన్న టెక్నాలజీకి మినిమం ఫోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటాయి. మరి మా డాడీ అక్కడ ఎట్లే నిల్చున్నాడు, ఆయన ఒక సీసీ కెమెరా ఫోటో అయినా మా డాడీ తిట్టినట్టు ఒక వాయిస్ కాపీ అయినా ఏది ఉన్నా కూడా మా ఫ్యామిలీ మొత్తం మీ ముఖం నేలకు రాసి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. ఏం చెయ్యాలి దాంట్లో చాలా మందికి నిన్న నుంచి హెల్ప్ కి కాల్ చేసి గవర్నమెంట్ వచ్చింది కదా అని మీరు ఏదో ఒకటి చేయాలని. ఇప్పటికి 1 month అవుతుంది. ఆయనకు మెంటల్ గా ప్రతిసారి టార్చర్, ఫోన్స్లలో టార్చర్, ఎక్కడికి వెళ్ళినా టార్చర్. మేము బయటకు ఒక వెకేషన్ కి తిరుపతికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన ఫోన్స్ మనశ్శాంతి ఉంచలేదు ఉన్నారు. ప్రతి ఒక్కరు కేసు పెట్టిన వాళ్ళు మేము అందరు ఫీల్డ్ మీదకి రావాలి, ఆ భూమి ఎవరితో తేలాలి, మా డాడీ పాత్ర ఎంతుందో తేలాలి. ఏసీపీ గారు నిన్నటి నుంచి మీరు కూడా ఏసీపీ గారు ఎస్ఐ గారు నమ్మించి ఈరోజు ఇక్కడ హాస్పిటల్ దాకా తీసుకొచ్చిర్రు. నిజంగా చెప్తున్నాం, మా డాడీకి ఏమన్నా కావాలి, మేము ఎవ్వరం ఊరుకోవడానికి రెడీగా లేము. వ్యక్తిగతంగా ఏది పెట్టుకోవద్దు మాతోటి, మీకు దండం పెడుతున్నాము. మీరు మాత్రం ఇప్పటికీ మమ్మల్ని వదలకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాం. కానీ ఈ భూమి విషయంలో మాత్రం మాకు న్యాయం జరగాలి, అందరు ఫీల్డ్ మీదకి రావాలి. ఒక్కరోజు మీరు ఇంట్రాగేషన్ చేసిందా లేదు, తీసుకెళ్ళిన నిన్న లోపల కూర్చోబెట్టిరు. ఒక్కరోజైనా మీరు ఇంట్రాగేషన్ చేసిరా, కంప్లైంట్ పెట్టిన వాళ్ళని పిలిచి మాట్లాడిరా, ఏది చేయలేదు మీరు ఇప్పటి వరకు. కానీ చెప్తున్నా ఇది న్యాయం జరగాలి, తేలాలి. అందరున్నాం, మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మా డాడీ రే కబ్జా ఉన్నా తీసుకురండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.